హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నళిని మోహన్. స్టేషన్ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? మన స్వర్గస్థులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఊరండి ఇది, నెల్లూరు. ఆయన నేటివ్ ప్లస్ నెల్లూరు అండి. ఆయనకి ఇష్టపడలేని అంటూ లేరండి. చాలామంది అభిమానులు, ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయనది వాళ్ళ మా సొంత ఊరు అన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ ఆయనకి. ఆయన వాళ్ళ అమ్మగారు కాలం చేసిన తర్వాత, ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత ఇక్కడ మనకి నెల్లూరులో ఆయన పేరు మీద జ్ఞాపకార్థంగా పార్క్ కట్టారండి. పార్క్ అయితే ఉందండి ఇక్కడ మనకి. ఆదిత్య నగర్లో ఆయన పార్క్ కట్టారండి ఆయన పేరు మీద జ్ఞాపకార్థంగా. ఈ నెల్లూరు వాళ్ళు చేసుకున్న అదృష్టం, ఇలాంటి గాయకులు ఈ ఊర్లో పుట్టడం. ఎవరిని అడిగినా బాలసుబ్రహ్మణ్యం గారి ఊరు మాదండి, మా నెల్లూరు అండి అని చెప్తుంటారు. చాలా అదృష్టవంతులు అందరూ కూడా అనిపిస్తుంది నాకు. నేను కూడా ఆయన పాట స్వరం వింటే చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే నేను కూడా ఆయన పాట అంటే నేను చాలా ఇష్టపడతానండి. ఇది ఆదిత్య నగర్లో పార్క్ అండి, ఆయన పేరు మీద కట్టిన పార్క్ అండి ఇది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పార్క్ అండి ఇది. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత కట్టిన పార్క్ అండి ఇది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చుట్టుపక్కల అపార్ట్మెంట్ నుంచి వచ్చి కూడా అందరూ కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలు సండే వస్తే చూడక్కర్లేదండి, ఖాళీ ఉండదు పార్క్ అయితే. అన్ని రకాల గేమ్స్ ఉంటాయి లోపల. ఎందుకంటే లోపల అన్ని గేమ్స్ అనండి. లోపల పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారండి. ఆయన మర్చిపోలేని ఊరు ఇది. ఆయన ఎవరు మర్చిపోరు. అక్కడ ఎన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకి గాంధర్వుడు అనే బిరుదులే కాలేదండి, ఎన్నో రకాల బిరుదులు ఉన్నాయి ఆయనకి, మనం చెప్పనక్కర్లేదు. లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆయన స్వరం వింటే చాలు అనుకున్న వాళ్ళు ఎంతోమంది. ఇదిగోండి ఆయన జ్ఞాపకార్థంగా ఈ పార్కు నెల్లూరులో ఉందండి. సండే వస్తే అసలు ఖాళీ ఉండదు. పిల్లలకి అన్ని రకాల టెన్నిస్, వాలీబాల్స్ చూడండి, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ వాకింగ్ చేసుకుంటుంటారు. పెద్దవాళ్ళు వస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అందరూ వాకింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఇలాంటి మహానుభావులు నోటిగా కోటిగా పుడుతూ ఉంటారండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. అందరూ మన స్వర్గస్థులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి. ఈ ఊరు చేసుకునే అదృష్టంగా భావిస్తాను నేను. అదిగోండి ఈ పార్క్ అంతా కూడా ఆయన జ్ఞాపకార్థంగా కట్టిన పార్క్ అండి. ఇక్కడ చుట్టుపక్కల వాకింగ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల గేమ్స్ ఉంటాయండి. పిల్లలు ఆడుతూ ఉంటారు. చాలా చక్కగా ఉంటుంది. చాలా నీట్ క్లీన్గా చాలా బాగుంటుందండి పార్క్ కూడాను. చూడండి ఎంత నీట్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా ఇలాగ ఆడుతూ ఉంటారు పిల్లలు. ఇక్కడ ఆదిత్య నగర్లో ఉందండి ఇది, నెల్లూరు ఆదిత్య నగర్. టెన్నిస్ ఆడుతున్నారు చూడండి, పెద్దవాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలకి అన్ని రకాల గేమ్స్ కూడా ఉంటాయండి లోపల. టెన్నిస్ అండి అది. చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళు అండి. ఇది పెద్దవాళ్ళు. సండే వస్తే అసలు ఖాళీ ఉండదు పార్క్ అయితే. ఈరోజు మామూలుగా నేను చూడడానికి వచ్చాను, ఈవినింగ్ వచ్చాను. 5:30 ఈవినింగ్కి ఇంకా ఇలా వాకింగ్ చేస్తూ ఉంటారండి ఇలా పిల్లలు. ఇలా పెద్దవాళ్ళు వాకింగ్, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తారు. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారండి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పార్క్ అయితే చాలా బాగుందండి. నెల్లూరులో ఆయన జ్ఞాపకార్థంగా మిగిలింది మాకు. అందరూ వస్తూ ఉంటారండి, ఇక్కడ చూస్తూ ఉంటారు. ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఆయన అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ కూడా. ఆయన పాట వింటే చాలా అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందరికీ పిల్లల గేమ్స్ అండి అవి, రకరకాల గేమ్స్ అన్నీ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. పెద్దవాళ్ళు టెన్నిస్ ఆడుతుంటారు, పిల్లలు గేమ్స్, రకరకాల గేమ్స్ ఉన్నాయండి వాళ్ళకి కూడా. ఇక్కడ అదిగోండి ఆయన విగ్రహం కట్టారండి. ఇక్కడ పార్క్లో ఆయన విగ్రహం ఉంటుందండి. పార్క్ అంతా కూడా చాలా క్లీన్గా, నీట్గా చాలా బాగుంటుందండి. వాకింగ్ చేసుకోవడానికి పొద్దున్న సాయంత్రం అందరూ ఈవినింగ్ వస్తూ ఉంటారు ఇక్కడ. ఇదంతా ఆదిత్య నగర్ నెల్లూరులో పార్క్ అండి ఇది. ఆయన పేరు మీద కట్టిన పార్క్ అండి ఇది. ఆయన జ్ఞాపకార్థంగా మిగిలిన పార్క్ ఇక్కడ. రోజు ఆయన చూస్తూ ఉంటాం ఇక్కడ మేము. ఆయన ఉన్నట్టే ఉంటుంది. ఊరు ఆయన వచ్చేవారండి. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఆవిడ కాలం చేసిన తర్వాత ఆయన వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన స్వర్గస్థులు అయ్యారు.
ఈ పార్కులోనే అందరూ ఈ ఊరు వాళ్ళందరూ చూసుకుంటున్నారండి. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ అండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నా వీడియో కానీ నచ్చితే లైక్ ఇచ్చి థ్యాంక్స్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.